పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి సీనియర్ నేత నాగర్ కర్నూల్ కార్యకర్తలను కార్యాలయం అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాలని నాయకులకు తెలియజేశారు. నియోజకవర్గంలో 27,000 ఓట్లను తీసివేశారని, అడిగే నాదుడే లేరని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 2 పర్యాయములు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి నియోజకవర్గాలకు ఏం చేశారని, వాళ్ల పదవులను కాపాడుకోవడమే సరిపోయిందని, తాగునీరు సాగునీరు పట్టించుకోవడం ఎందుకు నిదర్శనమని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, జిల్లా మంత్రులను తీవ్రంగా విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, జిల్లా అభివృద్ధిలో జరుగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశీచంద్ర రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ మల్లు రవి, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు మరియు కూచిపూడి దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ కార్యకర్తలతో మీటింగ్ కావడం చర్చనీయాంశమవుతోంది. అభిలాష్ రావు మరియు ఇతర ముఖ్య నాయకులు, అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఉన్న 45 సంవత్సరాలు ఇప్పుడు వేరే సంవత్సరం ఎన్నికల్లో ఒక్క నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ల 27,000 ఓట్లు తీసేసి 27,000 ఓట్లు మొత్తము రాష్ట్రంలో 22 లక్షల ఓట్లు తెలంగాణ. అంటే ఇప్పుడు నిజంగా నాకు బాధ వేస్తుందంటే ఆ రజత్ కుమార్ మీద ఎందుకు యాక్షన్ కాలేదు. మనము ఎప్పుడైనా కూడా అపోజిషన్ బట్టి ఇదేమో వాళ్ళు ఏం చేస్తున్నారు, టిక్కులు పెడుతున్నారు, అయితే ఈయన మనకి వెళ్తాడు, ఈయన మనకి అని వాళ్ళ టిక్కులు పెట్టి లాస్ట్ డిలీట్ చేసి ప్రింట్ చేస్తున్నారు. మనమేమో ఎలా చేయకుండా మనం ఉంటాం. దయచేసి ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు అవుతాయంటే ఏజెంట్ కానీ అయితే మన బూత్ నియోజకపడినటువంటి బూత్ మెంబర్స్ కానీ దీన్ని జాగ్రత్తగా మీరు అమలు చేసినప్పుడే మీకు దీంతో లాభం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో నేను మీకు చెప్పేదానికి ఈ విషయాన్ని చెప్పి మనం ఒక 2 టనల్స్ ఏవైతున్నాయో దయచేసి వినండి. వెళ్ళకుండా శ్రీశైలం అక్కడ రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్కేమో ఎస్ఎల్బిసి టనల్ మనది కంప్లీట్ కాదు, ఇంకా 20 ఏళ్ళు కావాలి. ఆ 2 టనల్స్, 1 టనల్ కాలే కానీ ఆ 2 టనల్స్ కంప్లీట్ అయినాయి. ఈ ముఖ్యమంత్రి చేయబట్టి రోజుకు 3 టీఎంసీలు కొట్టే సంగమేశ్వర లిఫ్ట్ దాన్ని ఈ నెలలో మళ్ళీ నెలలో ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు 8 అంటే ఆ రోజున్న 44,000 క్యూసెక్స్ ఉన్నదాన్ని 80,000 క్యూసెక్స్ కు పోతేపాడు ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు పుచ్చుమారి. ఇలా నేను ఒకటి అడుగుతున్నాయా, ఈ మంత్రులకు పనికి మాలిన ఇవాళ మన జిల్లాలో పాత జిల్లాలో ఉన్న మంత్రులు పనికి మాలిన పెదవని చెప్పి నేను ఎన్నోసార్లు వాళ్ళ పుత్రాలు రాశారు. ఎవరిని స్పందన లేదు. ఇలా ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రో తెలియదు, ఎంపీలు ఏం చేస్తుండ్రో తెలియదు. అరే ఇబ్బంది వాడు వాళ్ళ స్వలాభము స్వార్థంగా పడ్డారు. కానీ ఇవాళ ఈ ప్రాజెక్టులను నడుపుకోకుంటే ఇటులాగా నేను 70 जाता
మళ్ళీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు కలిసి